హాయ్ ఫ్రెండ్స్, నిజము అబద్ధము రెండు ఉంటాయి. అబద్ధం అనుకున్న అబద్ధం గెలుస్తుందా నిజం గెలుస్తుందా అంటే అబద్ధమే గెలుస్తుంది. ఎందుకంటే అబద్ధానికి తోడు చాలా ఎక్కువ ఉంటాయి చుట్టూరు. అబద్ధం చెప్పారు, అబద్ధం గెలవడానికి చుట్టూరు ఉన్న వాళ్ళంతా అబద్ధం అని చెప్పేవాళ్ళు. కాబట్టి అబద్ధం గెలుస్తుంది. నిజం నిజాయితీగా ఒంటరిది కాబట్టి, దానికి తోడు లేదు కాబట్టి ఎప్పటికైనా నిదానంగా తెలుస్తుంది. నిజం నిలకడ మీద వస్తుంది, అంతే కదా. ఫస్ట్ కలిసేది అబద్ధమే. అబద్ధానికే సాక్షులు ఉంటారు, నిజానికి సాక్షులు ఉండవు. నిజం ఒంటరిగానే పోరాడింది ఎప్పుడైనా. ఏమంటారు? ఓకే కదా, ఓకే కదా. నిజమని ఒప్పుకుంటారా? ఎంతమంది ఒప్పుకుంటారు? ఒప్పుకోరు. మీ మనస్సాక్షికి మాత్రం ఒప్పుకుంటుంది. ఎవరికైనా ప్రతి ఒక్కరికి మనస్సాక్షి అనేది ఉంటుంది. ఆ మనస్సాక్షి తెలుసు ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసు. కానీ తెలిసినా కూడా కొంతమంది అబద్ధం చెప్పే వాళ్ళకే సపోర్ట్ ఇస్తుంటారు. కానీ అబద్ధం చెప్పే వాళ్ళకి సపోర్ట్ ఇచ్చినా వాళ్ళు చేసే కర్మలో మీకు కూడా కర్మ వస్తుంది. 100% నిజం. అది తెలుసుకున్న తర్వాత ఎవరు వాళ్ళకి సపోర్ట్ చేయకూడదు. తెలియకముందు సపోర్ట్ చేస్తే ఓకే, దేవుడు క్షమిస్తాడు. తెలిసిన తర్వాత సపోర్ట్ చేశారు అంటే అబద్ధాలు చెప్పే వాళ్ళ కర్మలు మీరు మొయ్యాల్సిందే. సగం మీకు వస్తాయి. అది 100% నిజం కలికాలంలో. ఏమంటారు? మీకు అవసరమైతే వినండి, లేకపోతే ఐ డోంట్ కేర్, వినద్దు, వదిలేసేయండి. ఐ డోంట్ నో.